44 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజా జీవితంలో అడుగుపెట్టి తెలుగు ప్రజల చరిత్రను సుసంపన్నం చేసిన మహనీయుడు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ అని నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ టీడీపీ సీనియర్ నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం గ్రామ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకల్లో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వల్లగాని వీరాంజనేయులు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. 44 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజా జీవితంలో అడుగుపెట్టి తెలుగు ప్రజల చరిత్రను సుసంపన్నం చేసిన మహనీయుడు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ అని నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ టీడీపీ సీనియర్ నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం గ్రామ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకల్లో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వల్లగాని వీరాంజనేయులు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు అట్లాగే గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ పేర్లగడ్డ వెంకటరావు సూచనలతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తర్వాత 83లో 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కూడు గుడ్డం నీరు అనేది తీసుకొచ్చి జనతా వస్త్రాలు గాని ₹2 కిలో బియ్యం గాని అట్లాగే మన పేదలకి ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది. అలాగే 83లో అధికారంలోకి వచ్చినాక మన మెట్ట ప్రాంతంలో హార్స్ పవర్కి ₹50కి మనం కరెంట్ ఇవ్వటం వల్ల మనం ఇంతకు ముందు వరి చెరుకు గాని ఇప్పుడు పామాయిల్ గాని అలాగే మొక్కజొన్న పత్తి మనం ఇవన్నీ కూడా మిర్చి కూడా పండించుకుని ఆర్థిక స్వావలంబనం చేయటం జరిగింది. ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ని మనం మరవకూడదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆత్మాభిమానాన్ని చాటి ఆత్మగౌరవాన్ని ఇస్తే తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే 2024లో అధికారంకి వచ్చిన వెంటనే ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా వ్యవసాయ రంగానికి 50,000 కోట్లు గాని జలవనరుల రంగానికి 18,000 కోట్లు గాని ఇవాళ మనం బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అట్లాగే మనం వారి బాటలోనే నడుస్తూ P4 అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి పేదలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ పేర్లగడ్డ వెంకటరావు కూడా మన మల్లవల్లి పారిశ్రామిక వేళలో పరిశ్రమలని అశోక్ లేలాన్ని తీసుకొచ్చి ఇప్పటికే 10,000 పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే మన పోలవరం లింక్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని కూడా గోదావరి నీరు తీసుకురావడానికి ఎస్టిమేట్ వేయించడం జరిగింది. అట్లాగే సూపర్ 6 లో భాగంగా మన ఎమ్మెల్యే గారు ప్రకటించిన సూపర్ 6 కూడా త్వరితగతిన అమలు చేస్తా ఉన్నారు. ఏదైనా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం అందరం క్రమశిక్షణగా ఉండి మన యార్లగడ్డ వెంకటరావు సూచనలతో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి గ్రామాభివృద్ధికి కూడా మనం అందరం కృషి చేయాలని మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాం. జై జగన్మోహన్.